ఈ పత్రిక 6వ అధ్యాయం ఏం తెలియపరుస్తుంది? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోయునని వాక్యం సెలవిస్తుంది. అవును, నువ్వు గోధుమలు విత్తావనుకో గోధుమల పంటనే కోస్తావు, గురుగులను విత్తావనుకో గురుగుల పంటనే కోస్తాం. మనం ఏది విత్తితే అదే మనకి ప్రతిఫలంగా మన పంట చేతికి అందుతుంది. దావీదును చూడండి, బెత్షెబతో పాపము చేసి తన యొద్ద నమ్మకంగా పనిచేస్తున్న సైనికుని హతమార్చి పాపాన్ని విత్తాడు. చివరకు మరి ఎటువంటి పంట కోసాడు? తన సొంత కుమార్తె మానభంగానికి గురయ్యి తన కుమారుడు హత్య గావించే అటువంటి పంటనే కోసాడు. మనం ఏది విత్తితే అటువంటి ఫలాన్ని, అటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. యాకోబును చూడండి, తన తండ్రి ఎదుట తన అన్నగారైన ఏసావు వేషం కట్టి తండ్రిని మోసగించి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చివరికి మరి ఈ యాకోబు ఎలాంటి ఫలితాన్ని పొందాడు? రాహేలు వేషం కట్టి లేయా యాకోబును మోసం చేసింది. నువ్వు మోసాన్ని విత్తితే మోసాన్నే కోస్తావు, నువ్వు దుర్మార్గాన్ని విత్తితే దుర్మార్గాన్నే కోస్తావు. కనుక మనం ఎప్పుడూ సరే సత్క్రియల యందు ఆసక్తి కలిగి యథార్థముగా మనం విశ్వాసంలో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.